బాపట్ల జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్ లో ఉన్న బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ మాన్యశ్రీ కాంశీరాం విగ్రహం వద్ద తమిళనాడు రాష్ట్ర బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షులు ఆర్మ్ స్ట్రాంగ్ హత్యను ఖండిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ఈ పార్టీ కార్యక్రమంలో నాయకులు కాట్మార్కు, గొర్రెపాటి రవి, భగత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. చూసే ఉంటారు. తమిళనాడు పిఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిని ఆ రాష్ట్రంలో కిరాయి గుండాలు అతి కిరాతకంగా హత్య చేయడాన్ని చీరాల నియోజకవర్గ పిఎస్పీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఆయన హత్యని ఖండిస్తూ ఈరోజు క్యాండిల్ ర్యాలీని ఈ గడియారం సెంటర్లో కాంశీరాం గారి విగ్రహం దగ్గర మేము ఏర్పాటు జరుగుతూ ప్రదర్శన చేస్తూ ఉన్నాం. మీరు మిత్రులారా, ఆర్మ్ స్ట్రాంగ్ ని ఎందుకు హత్య చేశారు అనేది మనం స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ బాధిత పీడితుల పార్టీ ఈ ఫైనాన్షియల్ యొక్క ఆగడాలని వ్యతిరేకించి ఒక అడ్వకేట్ గా ఉన్న ఒక ఆర్మ్ స్ట్రాంగ్ గారు కోర్టులో కేసు వేసి బాధితుల తరఫున నిలబడ్డ దాన్ని జీర్ణించుకోకపోయిన ఈ మాఫియా ఫైనాన్స్ నడుపుతున్న పేదలను పట్టుకుని పీడిస్తున్న ఈ గోండాగిరి వాళ్ళు వీటిని జీర్ణించుకోలేక ఆర్మ్ స్ట్రాంగ్ ని హత్య చేయడం జరిగింది. ఈ రోజు ఆర్మ్ స్ట్రాంగ్ ని తమిళనాడులో హత్య చేయొచ్చు, ఇంకో రోజు చీరాల్లో కూడా ఇలాంటి ప్రమాదం జరగచ్చు. మరి ముఖ్యంగా దళితుల పక్షాన ఎవరైతే పనిచేస్తున్నారో ఈ దళితుల పక్షాన పనిచేసే నాయకత్వాన్ని నిర్వీర్యం చేయాలనుకుని తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్ స్ట్రాంగ్ హత్య ఉన్మాదానికి ప్రతీక కులోన్మాదం, మతోన్మాదం జరగదీసి నిన్న హత్రా సంఘటనలో 121 మంది అక్కడ చుట్టుసలాట్లో చనిపోవడం వెనకాల ఉన్న ఉన్మాదం, మతోన్మాదం. తమిళనాడులో ఆర్మ్ స్ట్రాంగ్ హత్య చేసిన వెనకాల మతోన్మాదంతో పాటు కులోన్మాదంతో పాటు అత్యంత దారుణమైన కిరాతక శక్తులు ఒక మాఫియాగా ఏర్పడి ఎవరైతే దేశంలో ప్రజాస్వామ్యం కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల కోసం పోరాడుతున్నారో వాళ్ళని భయభ్రాంతులు చేసే ప్రయత్నంలో జరుగుతున్న ఈ కుట్రని అందరూ ఖండించాలని ప్రజాస్వామ్యవాదులు, మానవతావాదులు ఖండించి భారతదేశం యొక్క ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని బహుజన్ సమాజ్ పార్టీ కృషి చేస్తారు.